ముఖం పైన నలుపు వచ్చేసిందా? అసలు నలుపు ఎందుకొస్తుంది? నలుపు ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? మనకి చర్మంలో నలుపు అనేది ఎలా తగ్గుతుంది? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం ఎలాంటివి తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనంటే ఈ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది, అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తానండి. చాలా ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే చర్మంలో రెండు పొరలు ఉంటాయి. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటామండి, కింద పొరని డర్మిస్ అని అంటాం. ఇక్కడ నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మెల్లగా నలుపుని ఇస్తుందండి. ఆ మెలనిన్ అనే ప్రొడక్షన్ అనేది మెల్నోసైట్స్ అనేటివి చేస్తాయి. ఈ మెల్నోసైట్స్ మామూలుగా దానికి ఏంటంటే పద్ధతిగా మనకి మెలనిన్ అనేది కొద్దిగా ప్రొడక్షన్ చేస్తుంది. అందుకోసమే మనకు చర్మంలో రంగు అనేది వస్తూ ఉంటుంది. బ్రౌన్ కలర్ కానివ్వండి, చామంచాయ కానివ్వండి, నలుపు కానివ్వండి, అది మన జెనెటిక్ గా వచ్చే కలర్ ని బట్టి అది మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది అనమాట. అయితే ఈ మెలనిన్ అనేది కొన్ని ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుంది అని అంటే మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఉండటం వల్ల. అల్ట్రావైలెట్ రేడియేషన్ మనకి సన్లైటే కాకుండా విజిబుల్ లైట్స్, మనకి మామూలు లైట్స్ తోటి కూడా రావచ్చు. వివిధ రకాలైన హాలోజన్ ల్యాంప్స్ తోటి కూడా ఫంక్షన్స్ కి వెళ్తాం కదండి, హాలోజన్ ల్యాంప్స్, వాటి వల్ల కూడా రావచ్చు అనమాట. అలానే ముఖ్యంగా ఏంటంటే మనకి సన్లైట్ లో ఎక్కువగా సేపు ఉన్నప్పుడు అక్కడి నుంచి వేడి జనరేట్ అయినప్పుడు కూడా మెలనిన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందండి. మూడోది వచ్చేసి ఏంటంటే మనకి చర్మం పైన పొల్యూషన్ కానీ, దుమ్ము ధూళి కానీ పడటం తోటి చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు వస్తూ ఉంటాయి. నాలుగో కారణం వచ్చేసి చర్మం లోపల ఏజింగ్ మెకానిజం స్టార్ట్ అవుతాయి. అంటే కొల్లాజన్ డెఫిషియన్సీ, అంటే కింద పొర అని చెప్తాను కదండి, డర్మిస్ లో ఒకవేళ కొల్లాజన్ అనేది డెఫిషియన్సీ రావటం తోటి, సపోర్టింగ్ స్ట్రక్చర్ లేకుండా ఉండటం తోటి చర్మంలో ముడతలు అనేవి రావటం తోటి కూడా నలుపు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. వీటినే ఫోటో ఏజింగ్ గా మనం పరిగణించవచ్చు అనమాట. అయితే ఈ ఏజింగ్ రావటానికని మెయిన్ కారణం వచ్చేసి అల్ట్రావైలెట్ రేడియేషన్ అని మనం చెప్పుకోవచ్చు. అల్ట్రావైలెట్ రేడియేషన్ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి చర్మం పైన పడుతున్నప్పుడు మనకి అక్కడ ప్రాబ్లం మనకి నెమ్మదిగా కనిపించదండి. చాలా నాళ్ళ తర్వాత, అంటే మనకి కొన్ని సంవత్సరాల తరబడి మనకి ఎండకి వెళ్ళటం వల్ల దాని వల్ల చర్మంలో నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. అది ఇమీడియట్ గా రావటం, అంటే మనకి చర్మంని ఇప్పుడు నలుపు అనేది కొంతమందికి తొందరగా వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి వచ్చారు, ఒక అరగంట విపరీతమైన ఎండలో ఉన్నారు, వెనక్కి వచ్చారు అని అంటే చర్మంలో నలుపు అనేది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. దాన్ని ఇమీడియట్ ట్యానింగ్ అని అంటారనమాట. అలానే మీరు బయట ఎక్కువసేపు ఉన్నా కానీ, ఒక 2-3 రోజులు మీరు బయట ఎండలో తిరగాల్సి వచ్చినా కానీ, వెకేషన్ కానీ, బీచ్ కి కానీ ఎండల్లో తిరగాల్సి ఉన్నప్పుడు అప్పుడు విపరీతంగా ట్యానింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. అది పిగ్మెంటేషన్ గా మారి కొన్ని నెలల పాటు అది ఉండిపోతుంది అనమాట. సో దాని పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్ అని అంటారనమాట. సో ఇమీడియట్ ట్యానర్స్ ఒకవేళ విపరీతమైన ఎండలో ఉంటే గనక వాళ్ళకి విపరీతంగా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే ట్యానింగ్ తగ్గించుకోవాలి అని అంటే, మనకు అసలు జరగకుండా ఉండాలి అని అంటే సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం ఖచ్చితంగా పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే చర్మంలో ఒక లేయర్ అనేది ఫామ్ అయి ప్రొటెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అది మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తుంది. సన్ స్క్రీన్ అలా చేయడం తోటి ఏమవుతుందంటే మెల్నోసైట్స్ ఏవైతే ఉన్నాయో మెలనిన్ ని ప్రొడక్షన్ చేయడానికని అది స్లో డౌన్ అవుతుంది అనమాట. ఎందుకనంటే ఎక్కువ అల్ట్రావైలెట్ రేడియేషన్ సన్ స్క్రీన్ దాటి చర్మం లోపలికి రాదు కాబట్టి. సో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి పిగ్మెంటేషన్ కి. అయితే సన్ స్క్రీన్ అనేది ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది, మనకి పిగ్మెంటేషన్ రాకుండా ఉండటానికి కూడా మనకి అది చాలా బెనిఫిట్ వస్తూ ఉంటాయి. పొల్యూషన్ నుంచి కాపాడి, పొల్యూషన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ ఆక్సిడేటివ్ ప్రాపర్టీస్ ఉన్న కొన్ని కెమికల్స్ అవన్నీ పదార్థం మన చర్మం పైన పడ్డప్పుడు అక్కడ నలుపుగా అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడైనా కానీ బైక్ మీద మీరు వెళ్ళినప్పుడు ఎక్కువ దుమ్ము ధూళి పడినప్పుడు మీరు ఇంటికి వెనక్కి వచ్చినాక చేతులు కడుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కానీ మీకు చర్మంలో చల్లదనం కానీ లేకపోతే ఫ్రెష్నెస్ కానీ రాదు. అలానే మీరు టిష్యూ పేపర్ తీసుకొని మీరు బయటకి వెళ్ళొచ్చినాక మీరు చర్మం పైన ఇలా తుడిచారనుకోండి, లేక కొంతమంది కర్చీఫ్ తో కడిగేసుకున్నా గానీ మీరు చూస్తారు దుమ్ము ధూళి అనేది విపరీతంగా కనిపిస్తుంది నలుపు రంగులో. సో ఒకవేళ మీరు చర్మం పైన ఇవన్నీ వదిలేస్తే ఏమవుతుందంటే చర్మంలో మనకి అది విపరీతంగా డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచే కాకుండా పొల్యూషన్ నుంచి కూడా కాపాడుతూ ఉంటాయి సన్ స్క్రీన్స్. అవి ఎలా వాడాలి, ఎలా యూస్ చేయాలి, ఏ విధంగా మనం రిపీట్ చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, ఎంతలో మనం అది వాడేసుకొని ఫినిష్ చేయాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, వీటన్నిటి గురించి అని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు అందరికీ షేర్ చేసి స్కిన్ కేర్ లో సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్కారం.